ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, వీళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు కలిగేటువంటి అనుమానాలని అడుగుతున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్స్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ రింగుల జుట్టు అంటే ఉంగరాల జుట్టుని ఎలా సంరక్షించుకోవాలి, దీనికి ఎలాంటి గృహ చికిత్సలు ఉన్నాయి, ఈ పద్ధతులు తెలుసుకుందాం. నిజానికి మిగతా జుట్టుతో పోలిస్తే, మిగతా హెయిర్ స్టైల్స్తో పోలిస్తే ఈ ఉంగరాల జుట్టు అనేది కొద్దిగా ప్రత్యేకం. అంటే ఇది ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో అంత దీంతో ఇబ్బంది. ఉంగరాల జుట్టు చూడటానికి చాలా బాగుంటుంది, అయితే దీంట్లో చిక్కులు కూడా ఎక్కువే. అంటే ఏమిటి, ఉంగరాల జుట్టు ఉండేవాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి హెయిర్ స్టైల్ని ప్రయత్నం చేయలేరు. ఏది పడితే అలా, ఎలా పడితే అలా జుట్టును వేసుకోలేరు. అలాగే ఈ జుట్టు విషయంలో కూడా ఈ చిక్కులు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇలాగే రకరకాల సమస్యలు ఈ ఉంగరాల జుట్టు విషయంలో. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా సంరక్షణ అనేది తీసుకోలేదనుకోండి, అప్పుడు ఈ ఉంగరాల జుట్టు డెఫినెట్గా దీంతో కొంత ఇబ్బంది ఉంటుంది. అదే మీరు జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ఈ ఉంగరాల జుట్టు అనేది మీకు ఒక అసెట్ అవుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు వేడి నూనె గురించి చెప్పాలి. హాట్ ఆయిల్ థెరపీ. జుట్టు పెరగటానికి అవసరమైనటువంటి ముఖ్యమైన పోషకాలు అందేది దేంతో అంటే నూనె. కాబట్టి చాలామంది నూనెని అశ్రద్ధ చేస్తున్నారు, నూనెని చూస్తే భయపడుతున్నారు. కానీ నూనె అవసరం. ముఖ్యంగా ఉంగరాల జుట్టు ఒకవేళ మీకు ఉంటే నూనెని తప్పనిసరిగా వాడాలి. ఎలా వాడాలి? ఒక గిన్నెలోకి నూనె తీసుకోండి. ఏదైనా కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, మీకు అనువైనటువంటి ఒక నూనె. దీన్ని గోరువెచ్చగా వేడి చేయండి, తలకు పట్టించుకోండి. అప్పుడు అది కుదుళ్ళకి చేరుతుంది. అప్పుడు సరైనటువంటి పోషణ అందుతుంది. అలాగే ఈ నూనెని మృదువుగా మర్దన చేసుకుంటూ రాసుకోవాలి. అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే కావాలనుకుంటే ఈ నూనె వేడి చేసేటప్పుడు దానికి కొద్దిగా మందార పువ్వులు కలపండి, లేదా మల్లెపూలు కలపండి. అప్పుడు ఆ చక్కటి సుమగంధాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ పూల వాసన మీకు పడదనుకుంటే అప్పుడు తులసి, వేప, కరివేపాకు ఇలాగ ఈ మూడిట్లో ఏదన్నా ఒక రకం ఆకులను వేసి వేడి చేసి అప్పుడు దాన్ని మీరు తలకి వాడుకోవచ్చు. దీంతో జుట్టుకి అదనపు పోషణ అందుతుంది, మృదుత్వం కూడా అందుతుంది. ఇక ఉంగరాల జుట్టు ఉన్నప్పుడు హెయిర్ ప్యాక్స్ గురించి మీకు మరీ చెప్పాలి. జుట్టుకి మృదువుగా మర్దన చేసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకోవాలి. ఇంట్లో మీకు దొరికేటువంటి మందార, అలాగే కోడిగుడ్లోపు ఉండే తెల్లసొన, కలబంద ఇలాంటి వాటితో ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు మీరు. ఇలాగ హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే దాంట్లో ఉండేటువంటి పోషకాలు మీ జుట్టుకు అందుతాయి. అలాగే ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో ముంచినటువంటి ఒక కాటన్ గుడ్డని తలకు చుట్టుకోండి. ఇలా చేస్తే కుదులకు చక్కటి ఆ పోషణ అందుతుంది. ఇక మరొక విషయం, జుట్టు విషయంలో ఆ ఉంగరాల జుట్టు ఒకవేళ మీకుంటే కొంత దానికి మీరు హెయిర్ స్టైలింగు అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చివర్లు కత్తిరించాలి. ఉంగరాల జుట్టు ఉండేవాళ్ళు కుర్లు సహజంగా పొడిగా ఉంటాయి వాళ్ళకి. అలాగే కుర్లు కూడా చిట్లుతూ ఉంటాయి. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి అంటే, జుట్టు ఇలా ఉంగరాల జుట్టు ఉంటే ఒక 6 నుంచి 8 వారాలకు ఒకసారి ఆ చివర్లను ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ జుట్టు స్ప్లిట్ అవ్వదు, అంటే రాలిపోకుండా ఉంటుంది. అన్నిటికి మించి ఇలాగా మీరు ఆ ట్రిమ్ చేసుకుంటూ ఉంటే చివర్లు జుట్టు కళగా కనిపిస్తుంది. ఇక ఉంగరాల జుట్టు ఉంటే తలస్నానం విషయంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. జుట్టులో అప్పుడు ఉండేటువంటి సహజ నూనెల శాతం తగ్గిపోయింది అనుకోండి, ఉంగరాల జుట్టు అట్టకట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రోజు తలస్నానం చేయకండి. ఒకవేళ ఉంగరాల జుట్టు మీకుంటే వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే సరిపోతుంది. అలాగే సాధ్యమైనంత వరకు కూడా చల్లటి నీళ్లతోటే తలస్నానం చేస్తూ ఉండండి. అలాగే కండిషనర్ కూడా వీలైనంత ఎక్కువగా రాసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే ఈ పొడి జుట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే జుట్టు పొడిగా ఉన్నప్పుడు దువ్వే ప్రయత్నం చేయకండి. మరీ జుట్టు తడిగా ఉన్నప్పుడు కూడా దవ్వకండి. కాబట్టి జుట్టు తడిగా ఉన్నప్పుడు దవ్వకూడదు, అలాగే పొడిగా ఉన్నప్పుడు కూడా దవ్వకూడదు. తడి పొడి కాకుండా కాస్త మధ్యస్థంగా స్నిగ్ధంగా ఉన్నప్పుడు జుట్టును దువ్వుకుంటూ ఉండండి. అది కూడా వెడల్పుగా ఉండేటువంటి పళ్ళు ఉండేటువంటి దువ్వెంతో మెల్లగా దువ్వుకోండి. అప్పుడు ఈ ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. అలాగే ఉంగరాల జుట్టు విషయంలో తుడవటం కూడా, తుడిచేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తలస్నానం తర్వాత ఈ జుట్టు ఆరబెట్టుకునేటువంటి క్రమంలో చాలామంది టవల్తో బాగా రుద్దుకుంటూ ఉంటారు. అలా చేస్తే చివర్లు చుట్లుతాయి వేడి పుట్టి, అలాగే జుట్టు రాలిపోతుంది కూడా. కాబట్టి ఈ డ్రైయర్తో కాకుండా సహజంగా జుట్టును ఆరబెట్టుకోండి. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా ముఖ్యం. ఉంగరాలు చుట్టున్నప్పుడు నిద్రపోవటానికి శాటిన్ గుడ్డతో తయారైనటువంటి తలగడను ఉపయోగించండి. అప్పుడు ఫ్రిక్షన్ లేకుండా ఉంటుంది. అలాగే కొంతమందికి ఏ పని చేస్తున్నా కానీ ఇలాగ చేతులు జుట్టులోకి వెళ్తూ ఉంటాయి. వేళ్లతోటి వెంట్రుకల కొసలను అలాగా తిప్పేస్తూ ఉంటారు. ట్రైకోటిల్లో మేనియా అంటారు దీన్ని. ఇలా చేయకండి. ఇలా చేస్తే కుదులు బలహీనపడతాయి, ఇంకా చిక్కులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఉంగరాల జుట్టు మీకుంటే ఇలాగా తలలో చేతులు పెట్టే అలవాటుని మానేయండి. అలాగే కేసు సంరక్షణ విషయంలో చాలామంది ఏది పడితే అది వాడుతుంటారు, కానీ ఆల్కహాల్ లేని ఉత్పత్తులు వాడండి. అలాగే మరొక విషయం, ఉంగరాల జుట్టు ఒకవేళ మీకుంటే తల దూకోవటానికి పళ్ళు దగ్గరగా ఉండే బ్రష్ని అస్సలు వాడకండి, దూరంగా ఉండేటటువంటి బ్రష్లు వాడండి. అలాగే ఇంకో విషయం, తల పొడిగా ఉన్నప్పుడు దూకోవాల్సి వస్తే మునివేళ్లతోటి కాస్త అటు ఇటుగా తడి చేసి దువ్వెంతో కాకుండా వేళ్ల చెవులతో ఇలా చిక్కులు తీసుకోండి. ఇలా చేస్తే ఈ ఉంగరాల జుట్టు మిమ్మల్ని ఎంతమాత్రం ఇబ్బంది పెట్టదు. దాన్ని చక్కగా సంరక్షించుకుంటూ మరింత అందంగా మీరు కనిపించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.